జనగామ జిల్లాలో పోలీసులు న్యాయవాదుల మధ్య వార్ మరింత ముదిరింది. చలో హైకోర్టుకు న్యాయవాదులు పిలుపునిచ్చారు. ఒక కేసు విషయంలో పోలీస్ స్టేషన్కి వెళ్లిన న్యాయవాద దంపతులు అమృతరావు, కవితకు చేదు అనుభవం ఎదురైంది. న్యాయవాది దంపతులు తమ పట్ల దురుసుగా ప్రవర్తించారని ఈడ్చికెళ్లి స్టేషన్లో కూర్చోబెట్టారు పోలీసులు తమపై అకారణంగా దాడి చేసి అవమానపరిచారని ఆరోపిస్తున్నారు అమృతరావు, కవిత. న్యాయవాద దంపతులు అసత్యారోపణలు చేస్తున్నారంటున్నారు పోలీసులు. జనగామ సిఐ, ఎస్ఐపై చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ నిరసన తెలిపారు న్యాయవాదులు. మీద సిఐ గారు, తర్వాత ఎస్ఐ మరియు కానిస్టేబుల్స్ దారుణంగా, అది కూడా ఏంటంటే కాంప్లైంట్, అది అక్యూజ్డ్, అది కాంప్లైంట్ తరఫున వారు పోయి క్లియర్ గా ఏంటంటే ముసలామే కేసు రిజిస్టర్ చేయనందు గురించి మీరు అమృతరావు వారి భార్య గారు ఇద్దరు పోయిన తర్వాత అక్కడ కేసు రిజిస్టర్ చేయడం గురించి సిఐ గారిని అడిగితే వారు మీ వకీలు ఏం చేస్తారు, మీ వకీలు వీడేం పని అని చెప్పి దురుసుగా ప్రవర్తించి వారిని మ్యాన్ హ్యాండిలింగ్ కొట్టడం, తర్వాత మేడం కవితా మేడంను దూషించడం, చేతులు పట్టుకొని నూకేయడం, తర్వాత అమృతరావుని సీరియస్ గా వారిని లావట్టుకొని వచ్చి సిఐ గారు, ఎస్ఐలు, తర్వాత కానిస్టేబుల్ అందరూ కలిసి వారిని లావట్టుకపోయి సెల్లు దగ్గర, అక్యూజ్డ్ సెల్లు దగ్గర కూర్చోబెట్టి తర్వాత మళ్ళీ కొంతసేపటికి వారు దారుణంగా హింసించి తర్వాత నానా బూతులు తిట్టి వకీళ్ళకి ఇక్కడేం పని, మీరు అక్కడే ఉండాలి అని చెప్పేసి చాలా బూతు మాటలు మాట్లాడి వారిని చాలా అవమానపరంగా, న్యాయవాది వృత్తినే పూర్తిగా అవమానపరిచే విధంగా వారిని అవమానపరిచే విధంగా మాట్లాడాడు. కాబట్టి ఈరోజు సిఐ గారు, తర్వాత ఎస్ఐ గారు తిరుపతి, తర్వాత సిఐ గారు రఘుపతి రెడ్డి గారు, తర్వాత కానిస్టేబుల్స్ అక్కడ ఉన్న స్టాఫ్ మొత్తం, ఎస్ఐ శ్వేత గారు కూడా మీరందరూ, కాబట్టి వారిపైన చట్టరీత్యా చర్య తీసుకోవాలని మేము